నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తా హామీ ఇచ్చిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించిన తణుకు పట్టణ ప్రముఖులు అభినందించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి తణుకులో ఘనంగా ప్రపంచ అక్షరాస్యత దినోత్సవ వేడుకలు అక్షరాస్యతతోనే అభివృద్ధి అన్న శశి జూనియర్ కళాశాల ఇన్ఛార్జి నిమ్మగడ్డ ప్రైవేటు విద్యా సంస్థల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం తాడేపల్లిగూడెం అపుస్మా జిల్లా సభలో మాటిచ్చిన కేంద్ర రాష్ట్ర మంత్రులు జిల్లా అధ్యక్షులుగా అక్కినేని ప్రధాన కార్యదర్శిగా గోపిశెట్టిలు ఎన్నిక కొల్లేరు ముంపు బాధితులను ఆదుకోవాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి కనుమూరు క్రీడాభివృద్ధికి పాటుపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజమండ్రిలో పేర్కొన్న కేంద్ర మంత్రి కింజరపు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు దర్శించుకున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అల్పపీడన ప్రభావంతో కొత్తపేట నియోజకవర్గంలో ఏకధాటిగా కురిసిన వర్షం స్తంభించిన పౌర జీవనం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి పదంలో ముందుకు వెళుతున్న గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలంలో ప్రకటించిన ఎమ్మెల్యే మద్దిపాటి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో విమానాశ్రయం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. భీమవరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో భీమవరం, ఉండి, నరసాపురం, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, కనుమూరు రఘురామకృష్ణరాజు, బొమ్మిడి నారాయణ నాయకర్, బొలిశెట్టి శ్రీనివాసులకు ఆదివారం నిర్వహించిన అభినందన సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు. అలాగే ఇదే ప్రాంతంలో రింగ్ రోడ్ అవసరం కూడా ఉందని వెల్లడించారు. అలాగే ఇదే జిల్లాలో ఆక్వారంగం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అవసరమైన సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందని వెల్లడించారు. రఘు గారు ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నారు, నాయకర్ గారు. అంజుబాబు గారు గతంలో 2 సార్లు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన అవసరాన్ని మించి జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు కూడా చూడలే. ఇకపోతే అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారు ప్రస్తావించడం జరిగింది. ఈ మధ్యన ఎమ్మెల్యే గారు ఉండే సమావేశాలకు వెళ్ళాలి అంటే నేను కొంచెం వెనకాడుతూ ఉన్నా ఇంటెన్షనల్గా. ప్రతి మీటింగ్లో కూడా ఆయన ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ ఈ 2 చెప్పి వర్మగారిని చూపెడుతున్నారు. చెప్తే పర్వాలే, మన అందరూ కలిసి ప్రయత్నం చేద్దామంటే పర్వాలేదు. ఈ 2 వర్మగారి బాధ్యత అంటున్నారు. కాబట్టి ఈవేళ ఒకటి మర్చిపోయారు ఆయన, ఎయిర్పోర్టు గుర్తుకు లేదు ఆయనకి. ఓన్లీ రింగ్ రోడ్డు గురించి మాట్లాడితే ఆ సత్యనారాయణరాజు గారు లేచి ఎయిర్పోర్ట్ అన్నారు. కాబట్టి ఎయిర్పోర్ట్ ఏర్పాటు విషయంలో కొత్త విమానాశ్రయాలకి పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా దానికి అనేక ఫ్యాక్టర్స్, ముఖ్యంగా ల్యాండ్ విషయంలో శాసనసభ్యులు గారితో ఒక ఎక్సర్సైజ్ చేసి ఇవాళ ఒక 400-500 ఎకరాలు ఉంటేనే కానీ చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు కాకుండా ల్యాండ్ ఎక్విజిషను, ల్యాండ్ ఎక్కువ ఏరియా ఉండాలనేటువంటి నిబంధన ఉంది. ఖచ్చితంగా భీమవరానికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఎయిర్పోర్ట్ విషయంలో, అదేవిధంగా ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొండ రామమోహన్ రావు, గౌరవ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, కార్యదర్శులు కాగిత వెంకటరమణారావు, సంగడి వీర వెంకట శివ సత్యనారాయణలు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు తణుకుకు చెందిన దాతలు ఆదివారం విరాళాలను ప్రకటించారు. ఇందులో భాగంగా ఆంధ్ర షుగర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి తిమ్మరాజ కుమారుడు ముళ్లపూడి మృత్యుంజయ ప్రసాద్ 2 లక్షలు, మమతా నర్సింగ్ హోం అధినేత డాక్టర్ కోసూరి సత్యనారాయణరాజు 50,000, మరికొందరు కొంత మొత్తాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారీగా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. ఈ మేరకు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి విరాళాలను అందజేసిన వ్యక్తులకు, సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
వరద బాధితుల సహాయార్థం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి వంతు సహకారంగా ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తున్నాం. ఈ రోజు తణుకు నియోజకవర్గంలో అనేక మంది దాతలు ముందుకు వచ్చి వరద బాధితుల కోసం విరాళాలు ఇవ్వటం చాలా సంతోషం, అభినందనీయం అనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో బాధితులకి అండగా నిలబడాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 10 రోజులుగాను కూడా నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు వరద బాధితులని సహకారంగా ఉంటూ వారికి అండగా నిలబడి అక్కడ అన్ని వరద వచ్చినటువంటి పరిస్థితి నుంచి నార్మల్ గా తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి కృషిని మనందరం కూడా మీడియాల ద్వారా చూడటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటటువంటి చొరవ, ప్రభుత్వం ద్వారా చేసేటటువంటి కార్యక్రమం బాధితులందరికీ కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈరోజు ఇటువంటి సమయంలో వారిని ఆదుకునే విధంగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి విరాళాలు ఇవ్వాలని ఒక పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మన నియోజకవర్గంలో కూడా అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఈరోజు విరాళాలను అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ముల్లపూడి మృత్యుంజయ ప్రసాద్ గారు 2 లక్షల రూపాయలు, అలాగే డాక్టర్ కోసూరి సత్యనారాయణ రాజు గారు 50,000 రూపాయలు, దాసం బాబ్జీ గారు 10,000 రూపాయలు, లయన్స్ క్లబ్ ద్వారా, అలాగే తణుకు లయన్స్ క్లబ్ ద్వారా, అత్తిలి లయన్స్ క్లబ్ ద్వారా 25,000 రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా అందించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వారు మీ సహకారాన్ని అందించాలి. వారందరికీ కూడా అండగా నిలబడి వరద బాధితులకి, అలాగే రాష్ట్రంలో కూడా విపత్తుల సమయంలో మనందరం కూడా వారిని ఆదుకునే విధంగా ప్రతి ఒక్కరూ మీ వంతు సహాయ సహకారాలు అందించాలని అందరికీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, పార్టీ నాయకులు చిట్టూరి సాయిబాబా, షేక్ జహంగీర్ బాషాలు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ జోర్ చైర్పర్సన్ చిట్టూరి సుజాత జన్మదిన సందర్భంగా ఆదివారం తణుకులో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం మార్కెట్ వద్ద గల శివాలయానికి ఆమె అందజేసిన ₹1,00,000 వ్యయంతో నిర్మించిన జ్యోతిర్లింగాల గేటును ప్రారంభించారు. అలాగే ఈ ఆలయానికి విచ్చేసే భక్తులు కూర్చునేందుకు అవసరమైన 4 సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. కాగా సాయి డిగ్రీ కళాశాల విద్యార్థి ఫీజు కోసం ₹5,000 అందజేశారు. ఇంకా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 250 మంది విద్యార్థులకు సంవత్సరం పాటు ఉపయోగపడే విధంగా ఆర్టీసీ బస్ పాసులను సుజాత బస్టాండ్లో పంపిణీ చేశారు. అనంతరం సంధ్యాజ్యోతి వృద్ధజనాశ్రమంలో బర్త్డే కేకును ఆమె కట్ చేసి కేకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు మాట్లాడుతూ దానగుణం కలిగిన చిట్టూరు సుజాత లైనిజంలో ఉండటం తమకు గర్వకారణంగా ఉందన్నారు. ప్రస్తుతం అందజేసిన సహాయమే కాకుండా ఆయా సందర్భాలలో ఇంతకు ముందు పెద్ద మొత్తంలో విరాళాలను అందించి ఆదర్శ మహిళగా గుర్తింపు పొందారని చెప్పారు. ఈమె స్ఫూర్తితో అనేక మంది మహిళలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పోటీ పడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ దామెర రంగారావు, జిల్లా చైర్పర్సన్ వావిల సరళాదేవి, స్వర్ణ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బంటుపల్లి శేషారావు, కార్యదర్శి సుంకవల్లి చిరంజీవి కుమారి, కోశాధికారి ఎండపల్లి తులసిలు పాల్గొని దాతను అభినందించారు. గేట్ తీసాక చూడండి. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఈ దినోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అక్షరాస్యత ద్వారానే అభివృద్ధి ఉంటుందని భావించిన యునెస్కో 1965 నవంబర్ 17వ తేదీన జరిగిన తన సభ్య దేశాల విద్యాశాఖ మంత్రుల సమావేశంలో ప్రతి ఏటా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రపంచ దేశాలు 1966 సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ఈ దినోత్సవాన్ని పాటించడం ఆరంభించాయి. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుతూ అక్షరాస్యత శాతాన్ని పెంచుకోగలుగుతున్నారు. తణుకుకు సంబంధించి 2000 సంవత్సరంలో జాతీయ వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ రూపొందించిన అక్షర యజ్ఞం విజయవంతం అయింది. దాంతో 2001 మార్చి 15వ తేదీన రాష్ట్ర శాసనసభలో పాఠశాల విద్యాశాఖ మంత్రి తణుకు సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి పట్టణంగా ప్రకటించారు. విద్య నిగూఢ గుప్తమగు విత్తము అని శతాబ్దాల క్రిందట భర్తృహరి చదువు ప్రాముఖ్యతను పసిగట్టారు. ప్రజల శక్తి సామర్థ్యాలను అపారంగా పెంచేది చదువు మాత్రమే.
ఉత్తమమైన చదువు ప్రజలకు అందించగలిగితే ఉన్నత శిఖరాలను వారే తమంతట తామే అధిరోహించగలుగుతారు. ఈ నేపథ్యంలో శశి జూనియర్ కళాశాలలో ఈ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్ఛార్జ్ నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సంపూర్ణ అక్షరాస్యతను సాధించగలిగినప్పుడే దేశం పూర్తిగా అభివృద్ధి చెందగలదన్నారు. బాధ్యతల్ని పంచుకోవాలన్నా ఆ దేశం అక్షరాస్యతలు ముందుంటే అది అందరికీ సమంగా అందుతుందనేది మనందరికీ తెలిసిన విషయం. భారతదేశంలో కేరళ అక్షరాస్యతలో ముందుంటే బీహార్ అక్షరాస్యతలో వెనుకుంటుంది. ఆ రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం చూసినట్లయితే అభివృద్ధిలో కూడా కేరళ ముందుంటే బీహార్ వెనకాల ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ప్రతి 7గులోనూ ఒకడు నిరక్షరాస్యులుగా ఇంకా మిగిలి ఉన్నారంటే బాధ కలుగుతుంది. సుమారు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది బడికి దూరంగా ఉన్నారంటే మరి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా వెనకబడితనం పోవట్లేదు. అప్పుడు మరి ప్రపంచవ్యాప్తంగా ఇదంతా కూడా ముందుకు వచ్చినప్పుడు ప్రపంచం అంతా బాగుంటుందనేది దీని యొక్క సారాంశం. కాబట్టి యునెస్కో చేసినటువంటి సేవలు మరి మనం మనవరైంది కెమెరాన్ అనే దేశంలో ఈ యొక్క అక్షరాస్యత దినోత్సవ మహోత్సవాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశంలో సంస్థకు చెందిన వెలగల సత్యనారాయణ రెడ్డి, నల్లూరి రాఘవేంద్రరావులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో వారం వారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ ఆదివారం కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా దువ్వ, కె సావరం గ్రామాల్లో ఇంటికే పరిమితమైన 5 అనారోగ్య వృద్ధుల వద్దకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుసేన్ అహ్మద్, జనరల్ వైద్య నిపుణులు సుంకవల్లి నీలు మహేంద్రలు సంచార శకటం ద్వారా వెళ్లి పరీక్షించారు. ఈ సందర్భంగా వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. అలాగే సంఘ సభ్యులు దాట్ల రామరాజు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా ఇచ్చారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ కోశాధికారి అర్జీ భాస్కర్రావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు కావాలంటే ప్రభుత్వంతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల పాత్ర కూడా అత్యంత కీలకమైందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అలాగే రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రైవేట్ అన్ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులుగా భీమవరానికి చెందిన కాకతీయ మెరిట్ స్కూల్ డైరెక్టర్ అక్కినేని కృష్ణకిషోర్, ప్రధాన కార్యదర్శిగా తణుకు ప్రగతి విద్యాలయ అధినేత గోపిశెట్టి శ్రీరామకృష్ణ, కోశాధికారిగా అలంపురానికి చెందిన విజ్ఞాన స్కూల్ అధినేత గుండం చిరంజీవులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ఆరిమిల్లి రాధాకృష్ణ, వసమట్ల ధర్మరాజు, శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, తిరుమల విద్యా సంస్థల చైర్మన్ ఎన్ తిరుమలరావు, ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి, అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి, ప్రస్తుత జిల్లా ప్రెసిడెంట్ ఎన్వీబీఎస్ పాపారావు నాయుడు, సెక్రటరీ ఏవీబీ సుబ్బరాజు, వివిధ జిల్లాలకు చెందిన అసోసియేషన్ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.